తెలుగు నేలపై కమ్యూనిస్టు ఉద్యమ తొలి పూర్తికాలం కార్యకర్తల కామ్రేడ్ నండూరి ప్రసాదరావును పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ కచ్చేరిపేటలో గల సుందరయ్య భవన్లో నండూరి ప్రసాదరావు 24వ వర్ధంతి సందర్భంగా సిపిఎం నాయకులు ప్రసాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. శనివారం ఉదయం సుందరయ్య భవన్లో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దువ్వ శేషబాబ్జీ, నగర కమిటీ సభ్యులు కె సత్యరాజులు నండూరి ప్రసాదరావు చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా దువ్వ శేషబాబ్జీ, కె సత్యరాజు, కె వీరబాబులు మాట్లాడుతూ ముఖాస జమీందారీ కుటుంబంలో జన్మించిన నండూరి ప్రసాదరావు తన వాటాగా వచ్చిన ఆస్తిని పార్టీకి రాసి ఇచ్చేశారని తెలిపారు. నండూరి ప్రసాదరావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ఆయన స్ఫూర్తితో నేటి తరం కార్యకర్తలు ప్రజాసేవకు అంకితం కావాలని సిపిఎం పిలుపునిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు సిహెచ్ రాజ్ కుమార్, నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ, నాగబత్తుల సూర్యనారాయణ, సిహెచ్ వేణులతో పాటు మేడిశెట్టి వెంకటరమణ, కె సత్యబాబు, చంద్రమళ్ళ పద్మ, యు సత్యనారాయణ, టి రాజా, భారతి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సిపిఎం కాకినాడ నగర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. నండూరి ప్రసాదరావు గారు ఈ జిల్లా ఉద్యమానికి, అలాగే సిపిఎం ఉద్యమంలోని చెరగని ముద్ర వేసుకున్నటువంటి అత్యంత ప్రతిభావంతులు. ఆయన సమాజ పరిణామం అనేటటువంటి అంశాన్ని నేటికి సమకాలీన సమాజానికి ఎలా వర్తిస్తుంది అనేది ఆనాడే చాలా విపులంగా సైద్ధాంతిక గ్రంథాన్ని రచించాడు. అనేక అంశాల మీద ఆయన మరి మాట్లాడటమే కాకుండా అనేక స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి. అటువంటి మహానుభావుడు ఈనాటి తరానికి ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి. ఈనాటి తరం నండూరి ప్రసాదరావు గారి జీవితాన్ని అధ్యయనం చేయడమే కాదు, ఆయన ప్రజా సంఘంలోని, పార్టీలోని, సిఐటిలోని రాజ్యసభ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులుగా, ప్రజావాణి వినిపించిన నేత, అదేవిధంగా రైతు సంఘం నాయకుడిగా పనిచేశారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిఐటియు వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం కార్మికోద్యమాన్ని నడిపించినటువంటి గొప్ప నాయకుడు. ఆయన స్ఫూర్తితో నేటి తరం కమ్యూనిస్ట్ ఉద్యమ కార్యకర్తలు ప్రజాసేవకు అంకితం కావాలని సిపిఎం పార్టీ పిలుపునిస్తుంది. ఇంత గొప్ప మహనీయులు నిర్మించిన పార్టీలో ఉన్నటువంటి మా తరం చాలా గర్వంగా ఈ కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేయడానికి ముందుకు వస్తున్నాం. ఈ నేటి యువత అంతా కూడా ఆలోచించాలి. స్వాతంత్ర పోరాటంలో కానీ, స్వాతంత్రానంతరం భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి, కష్టజీవుల శ్రేయస్సు కోసం సమసమాజాన్ని నిర్మించడానికి కృషి చేస్తున్న పార్టీ సిపిఎం. ఈ కమ్యూనిస్ట్ ఉద్యమం, సిపిఎం చరిత్రని నేటి యువతరం తెలుసుకుని అభ్యుదయ మార్గంలో పయనించడానికి చేయి కలిపి ముందుకు రావాలని సిపిఎం తరఫున యువతరానికి